సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్ అసలు ఏమైందంటే మీరు చాలామంది ఊకుకే నాకు ఒకటే కామెంట్ చేస్తున్నారన్నమాట. అన్న ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ టీవీలో వస్తలేదు అంటే ఇప్పుడు ఏం చేద్దాం, అంటే ఏమైనా సొల్యూషన్ ఉందా, వేరేది ఏమైనా థర్డ్ పార్టీ యాప్ ఉందా అని ఈ టైప్లో చాలా రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు మా నిన్నటి వీడియో చూడొచ్చు. నిన్నటి వీడియోలో చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. అన్న ఇప్పుడు ఎక్కడ చూడాలి డబ్ల్యూడబ్ల్యూ, ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పు అని చాలామంది ఈ టైప్లో కామెంట్ చేస్తున్నారు. బాస్ నేను మీ అందరికీ ముందే చాలాసార్లు చెప్పినాను, మన డబ్ల్యూడబ్ల్యూ నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళే ముందే చెప్పినాను. ఫస్ట్ నుంచి మన డబ్ల్యూడబ్ల్యూ మొత్తంకే నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతానమాట, టీవీలో రాదు అని నేను చాలాసార్లు చెప్పినాను. బట్ ఆ టైంలో ఎక్కువ మంది మేబీ ఆ వీడియో చూడలేదా తెలీదు, లేదా ఇప్పుడు ఈ కామెంట్ ఎవరు చేస్తున్నారో అసలు అలాంటి వీడియోస్ మన పాత వీడియో చూసినారా చూడలేదు అసలు ఐడియా లేదనమాట. బట్ కామెంట్స్ మాత్రం వస్తున్నాయి. అండ్ అది ఏంటంటే ఇప్పుడు టీవీలో వస్తుంది కదా, ఇప్పుడు నెక్స్ట్ సొల్యూషన్ ఏంటంటే, సో సొల్యూషన్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి బాస్. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఫ్రీలో ఏదైనా యాప్ ఉందా, ఫ్రీలో ఏదైనా యాప్ ఉంటే ఆ యాప్లో చూస్తామని ఈ టైప్లో కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో చూడండి, ఫ్రీలో అంటే ఇప్పుడు ఏదో ఒక దారి దొలాడొచ్చు, బట్ అలాంటిది మంచిది కాదనేమాట. మీ ఫోన్స్ అవన్నీ హ్యాక్ బి కావచ్చు అనమాట అలాంటి థర్డ్ పార్టీ యాప్స్లో మీరు ఒకవేళ ఇలాంటిది ఏమైనా చేస్తే. సో అందుకని ఎప్పుడు ఈ ఫ్రీ యాప్స్కి థర్డ్ పార్టీ యాప్స్కి అసలు నమ్మొద్దనేమాట. అసలు ఏంది అంటే ఓన్లీ 150 రూపాయలు కదా, ఒక 150 రూపాయలు పెట్టి మీరు నెట్ఫ్లిక్స్కి ఒక నెల కోసం సబ్స్క్రిప్షన్ తీసుకోలేరా? అంటే బిర్యానీలు తినడానికి పైసలు వస్తాయి, సినిమాలు చూడడానికి పైసలు వస్తాయి, తిరగడానికి పైసలు వస్తాయి. బట్ ఒక 150 రూపాయలు పెట్టి, అది ఒక నెలకి 150 రూపాయలు పెట్టి మీరు డబ్ల్యూడబ్ల్యూ అంటే మన నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటలేరు అంటే ఇక సారీ బాస్, ఏమనుకోవద్దు, మీరు అసలు డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్ కాదనేమాట. సో అందుకని నాకు ఇలాంటి కామెంట్స్ ఊకే చేయకుండ్రి. అంటే సొల్యూషన్ ఏంది, ఫ్రీ యాప్ ఏమైనా ఉందా అని ఇలాంటి పిచ్చి కామెంట్స్ నాకు చేయకుండ్రి. ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి, పర్లేదు. మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తూనే ఉంటాను. చాలాసారి వీడియోస్లో ఆన్సర్ ఇచ్చాను అనమాట. ఎందుకంటే ప్రజెంట్ స్టోరీ లైన్ పైన మీరు క్వశ్చన్స్ అడిగితే ఇంకా మంచిగా ఉంటాయి. బట్ ఎక్కువ క్వశ్చన్స్ అంటే ఎక్కువ కామెంట్స్ ఇవే అనమాట. అంటే టీవీలో వస్తలేదు అంటే ఇప్పుడు రాదు, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి, టీవీలో రాదు. ఇక నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు కొనుక్కున్నారనేమాట. డబ్ల్యూడబ్ల్యూ అంటే వాళ్ళు ఆ టీవీ రైట్స్ అవన్నీ వాళ్ళు తీసుకున్నారనేమాట. అండ్ ఇప్పుడు మొత్తం ఓటీటీ నెట్ఫ్లిక్స్ పైన వస్తుందన్నమాట. మేబీ ఇన్ ఫ్యూచర్లో ఏమైనా సొల్యూషన్ వచ్చి రావచ్చు ఇన్ ఫ్యూచర్లో, అది కానీ ప్రజెంట్ కోసం అయితే మన డబ్ల్యూడబ్ల్యూ నెట్ఫ్లిక్స్ పైనే వస్తుంది. ఓకే, అండ్ మీకు చూసే ఉంటే మీరు నెట్ఫ్లిక్స్ పైనే చూడండి డబ్ల్యూడబ్ల్యూ. నేను మీ మంచి కోసం చెప్తున్నాను, ఏదో మీ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే నాకు ఏదో డబ్బులు వస్తాయని కాదు, ₹1 రాదనేమాట నాకు. బట్ అయినా మీకు చూసే ఉంటే మీరు నెట్ఫ్లిక్స్ పైన చూడండి. అండ్ ఒకవేళ మీరు థర్డ్ పార్టీ యాప్స్ అన్నింటిలో అంటే ఫ్రీ దాంట్లో చూస్తే మాత్రం ఇన్ ఫ్యూచర్లో మీ ప్రైవసీ అంటే మీ డేటా ఏమైనా లీక్ అయ్యే ఛాన్స్ ఉంటాయన్నమాట. సో అందుకే నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ గురించి. బాస్ ఇప్పుడు మన ర్యాండీ ఆర్టన్ అసలు మేనియాలు అసలు ఫైట్ చేస్తారా చేయరా అది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మన కెవిన్ ఓవెన్స్ ఇంజరీ వల్ల సైడ్ లైన్ అయిపోయినారనమాట. అండ్ మన కెవిన్ ఓవెన్స్ సైడ్ లైన్ కాగా ర్యాండీ ఆర్టన్ కోపంలో మన నిక్ వాల్డెస్కి స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్కి ఆర్క్యూ ఇచ్చి పడేసినారు. రీసెంట్లీ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ ఒక వీడియో రిలీజ్ చేసినారు సోషల్ మీడియాలో. అండ్ ఆ వీడియోలో మన నిక్ వాల్డెస్ ఏమని చెప్తున్నారంటే, నేను ఇప్పుడు ఈ అటాక్ గురించి ఆర్క్యూ గురించి ఎక్కువ మాట్లాడాను సోషల్ మీడియాలో, డైరెక్ట్గా టీవీలో అంటే డైరెక్ట్గా స్మాక్ డౌన్లో వచ్చి మాట్లాడుతానని ఈ టైప్లో మన నిక్ వాల్డెస్ చెప్పినారనమాట. అండ్ మీ అందరికీ ఆవిడ తెలుసు, ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వచ్చినాయన్నమాట. అండ్ అదేంటంటే మన ర్యాండీ ఆర్టన్ ఆర్క్యూ కొట్టినారు, ఫైన్ పడుతుంది. బట్ ఆల్రెడీ ఇంతకుముందే మన ర్యాండీ ఆర్టన్ ఎప్పుడో 2023లోనే డబల్ ఫైన్ పే చేసినారు. అండ్ ఎక్స్ట్రా అమౌంట్ ఎందుకు పే చేసినావు ర్యాండీ ఆర్టన్ అడిగినప్పుడు మన ర్యాండీ ఆర్టన్ ఏమని చెప్పినారు, నెక్స్ట్ టైం కోసం అని చెప్పినారు. అండ్ ఆ నెక్స్ట్ టైం ఇప్పుడు అయిందనమాట. ఇప్పుడు మన ర్యాండీ ఆర్టన్ ఆర్క్యూ వచ్చి పడేసినారు. సో ఫైన్ లాంటిది ఇప్పుడు ఏం లేదనేమాట. స్టోరీ లైన్ ప్రకారం చూసినా ఆ ఫైన్ గీన్ ఇప్పుడు ఏం లేదనేమాట. సో చూద్దాం ఇప్పుడు మన నిక్ వాల్డెస్ ఏం చేస్తారో. సో ఇప్పుడు ఐ థింక్ అపోనెంట్ గురించి మాట్లాడతారు అనుకుంటా. మేబీ మన ర్యాండీ ఆర్టన్ ఫైట్ చేస్తారు, ఒక సర్ప్రైజ్ రిటర్న్ ఏమైనా కావచ్చు అన్నట్టు మాట్లాడవచ్చు. సో ఇప్పుడు ర్యాండీ ఆర్టన్ అపోనెంట్స్ గురించి మాట్లాడితే రూసఫ్ పేరు అయితే ముందే వచ్చిందనమాట. మన అలిస్టర్ బ్లాక్ పేరు వచ్చింది. అండ్ ఇప్పుడు నిక్ వాల్డెస్ పేరుకి వస్తుంది బాస్, ఎందుకంటే నిక్ వాల్డెస్ పైన ఆర్క్యూ పడ్డది కదా. సో మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్కి మీరు జస్ట్ ఒక మేనేజర్ అనుకుంటున్నారంటే మీరు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక పెద్ద రికార్డు ఉందనేమాట, ఒక పెద్ద రెస్లర్ అనేమాట నిక్ వాల్డెస్. అంటే ఏదో మామూలు ఒట్టి జస్ట్ జనరల్ మేనేజర్ అని కాదు. సో ఇన్ ఫ్యూచర్లో మేబీ మన నిక్ వాల్డెస్ ఏమైనా ఫైట్ చేస్తారు ర్యాండీ ఆర్టన్ అంటే మేబీ ఏం చెప్పలేము అనమాట. బట్ ఏదో సంథింగ్ ఒక యాంగిల్ చూపిస్తారు. ఎందుకంటే ఒకసారి మీరే ఆలోచించండి. సరే ఒక్కసారికి మనము ఒకటి అనుకుందాం, అంటే ఇప్పుడు మన ర్యాండీ ఆర్టన్ రెసల్మేనియాలో ఫైట్ చేస్తారు, ఒక సర్ప్రైజ్ రిటర్న్ సూపర్ స్టార్ వస్తాడనమాట. ఇప్పుడు ఆ సూపర్ స్టార్ రూసఫ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రూసఫే అనుకోండి. సో రూసఫ్ వచ్చిన తర్వాత మా ర్యాండీ ఆర్టన్ ఓడిపోతే మంచిగా ఉంటుందా?
రూసెఫ్ రిటర్న్ చేయగా ర్యాండీ ఆర్టన్ ఓడిపించేస్తారు రెసల్మేనియాలో. అది ఎక్కడి నుంచైనా మంచిగా ఉంటుందా? అండ్ ఒకవేళ మన ర్యాండీ ఆర్టన్నే రూసెఫ్కి ఓడిపించేస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత రూసెఫ్ రిటర్న్ చేసిండు, ఆ రిటర్న్ చేయగానే మన రూసెఫ్ ఓడిపోతే అది మంచిగా ఉంటుందా? మంచిగా ఉండదు కదా డార్లింగ్, మీరే అర్థం చేసుకోండి. అండ్ ఒకవేళ అలిస్టర్ బ్లాక్ వచ్చినా సేమ్ అదే సీన్ అన్నమాట. అలిస్టర్ బ్లాక్ వచ్చి ర్యాండీ ఆర్టన్ ఓడిపించిన ఆ ర్యాండీ ఆర్టన్ కోసం మంచిది కాదు. అండ్ ఒక ర్యాండీ ఆర్టన్ అలిస్టర్ బ్లాక్ రాగానే అలిస్టర్ బ్లాక్ ఓడిపిస్తే అది అలిస్టర్ బ్లాక్ కెరీర్ కోసం మంచిది కాదన్నమాట. సో అందుకనే మేబీ అని చెప్పలేమో, మేబీ నికోల్ డిస్బీ ఏమైనా ఫైట్ చేయొచ్చేమో అని ఈ టైప్లో కొన్ని రూమర్స్ ఉన్నాయి. లేదా మా ర్యాండీ ఆర్టన్ ఏమైనా వేరే స్టోరీ లైన్లో యాడ్ కావచ్చు, లైక్ జాన్ సీనా, కోడీ రోడ్స్ అంటే ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. సో చూద్దాం. అండ్ ఒకవేళ నేనేమంటున్నానంటే నిజంగానే ఒకవేళ ర్యాండీ ఆర్టన్ ఏదైనా సర్ప్రైజ్ రిటర్న్ సూపర్ స్టార్తో ఫైట్ చేస్తే మాత్రం ఆ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోవాలి. ఒకవేళ ఏదైనా సూపర్ స్టార్ రిటర్న్ చేసి ఫైట్ చేస్తే మాత్రం ర్యాండీ ఆర్టన్తో ఆ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోతేనే మంచిగా ఉంటుంది. ఎలాంటి రిజల్ట్ కాకుండా డిస్క్వాలిఫై అయితేనే రెసల్మేనియాలో మంచిగా ఉంటుంది నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీనిపైన మీరేమనుకుంటున్నారు? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఎందుకంటే ఇది ర్యాండీ ఆర్టన్ కోసం చాలా సీరియస్ టాపిక్ అనమాట, అంటే సీరియస్ మాట అనమాట. ఎందుకంటే రెసల్మేనియా అంటే మామూలు మాట కాదు కదా. ఇప్పుడు రెసల్మేనియా ర్యాండీ ఆర్టన్ ఫైట్ చేయకపోతే అది ఎక్కడి నుంచి ర్యాండీ ఆర్టన్ కోసం మంచిది కాదనమాట. సో అందుకనే ర్యాండీ ఆర్టన్ ఏదో ఒక రోల్లో, ఏదో ఒక సీన్లో, ఏదో ఒక మ్యాచ్లో మన ర్యాండీ ఆర్టన్ మనకి కనిపించే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి మన రెసల్మేనియాలో. అండ్ రెసల్మేనియా అంటే గుర్తొచ్చింది, ఒకసారి మనం రెసల్మేనియా మ్యాచ్ కార్డ్ పైన కన్నేద్దాం అనమాట. అంటే ప్రెజెంట్ కోసం ఏమేమి మ్యాచెస్ కన్ఫామ్ అయినాయో, అంటే నైట్ 1 నైట్ 2 అని కాదు, ప్రెజెంట్ కోసం మనం మొత్తం రెసల్మేనియా కోసము, రెసల్మేనియా 41 కోసం ఏమేమి మ్యాచెస్ కన్ఫామ్ అయినాయో దాని గురించి మాట్లాడదాం అనమాట. సో మన కోడీ రోడ్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ ఫర్ మన అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్, సెత్ రాలిన్స్ వర్సెస్ రోమన్ రైన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ అనమాట. ఇది ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్. అండ్ మన ఇయో స్కై వర్సెస్ రియా రిప్లీ వర్సెస్ బియాంకా బెల్లెర్ మ్యాచ్ అనమాట. మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం ఇది ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అనమాట. మన గుంథర్ వర్సెస్ జెউస్ ఫర్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. అండ్ టిఫనీ వర్సెస్ షార్లెట్ ఫ్లేర్. అంటే ఇలా స్టోరీ అంటే రీసెంట్లీ ఇలా సెగ్మెంట్ జరిగినప్పటి నుంచి అంటే చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారు కదా. సో అందుకనే ఇలా స్టోరీ ఇంకా డిఫరెంట్ లెవెల్ వెళ్ళిపోతుంది అనమాట. టిఫనీ వర్సెస్ షార్లెట్ ఫ్లేర్ మ్యాచ్ ఫర్ మన డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ టైటిల్ కోసము. మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ పెంటా వర్సెస్ డామినిక్ వర్సెస్ మన ఫిన్ బ్యాలర్ మ్యాచ్ ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. ఇది ఒక ఫెటల్ ఫర్ ఈ మ్యాచ్. సో ఈ మ్యాచ్ బాగానే ఉంటుంది. జేడ్ కార్గిల్ వర్సెస్ నయోమి. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. జేడ్ కార్గిల్ వర్సెస్ నయోమి మ్యాచ్ మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా? మీరు కామెంట్ చెప్పొచ్చు. ఎల్ నైట్ వర్సెస్ మన జేకబ్ ఫార్ట్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఎల్ నైట్ వర్సెస్ జేకబ్ ఫార్ట్ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ కావచ్చు. ఎందుకంటే సోలో సిక్కువ, దాంట్లో ఏమైనా రోల్ ప్లే చేయొచ్చు, లేదా ఏమైనా గడబడ్ కావచ్చు అనమాట. సో అందుకే ఈ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏజ్ స్టైల్స్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్. ఇప్పుడు ఏదో ఒక మ్యాచ్ బుక్ చేయాలి కాబట్టి ఈ మ్యాచ్ బుక్ చేసినట్లు అనిపిస్తుంది అనమాట. ఏజ్ స్టైల్స్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్. రెమిస్టేరియో వర్సెస్ మన అమెరికానో మ్యాచ్ అనమాట. సో ఈ మ్యాచ్ అంటే మన చాట్ గేబుల్ అనమాట. సో ఈ మ్యాచ్ ఉంటుంది. మేబీ మాస్క్ ఏమైనా రిమూవ్ కావచ్చు మన చాట్ గేబుల్ది. అండ్ మన డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ అనమాట. సో ఇవన్నీ మ్యాచెస్ ప్రెజెంట్ కోసం కన్ఫామ్ ఉన్నాయి. అండ్ మేబీ దీంట్లో ఇంకేమైనా మ్యాచ్ యాడ్ కావచ్చు, లైక్ ర్యాండీ ఆర్టన్ కావచ్చు. అండ్ మన షేమస్ అయితే నేను అవైలబుల్ ఉన్నా అని రీసెంట్లీ ఒక ట్వీట్ చేసిండు అనమాట. సో ర్యాండీ ఆర్టన్ వర్సెస్ షేమస్ మధ్యలో ఏమైనా బుక్ చేస్తారో వీళ్ళు, మేబీ అని చెప్పలేము. కానీ షేమస్ మాత్రం నేను అవైలబుల్ ఉన్నాను అని ఈ టైప్లో మన షేమస్ది పోస్ట్ చేసినారు అనమాట. సో మన డబ్ల్యూడబ్ల్యూ ఏమైనా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు మన షేమస్కి. సో మేమేం చెప్పలేము. సో మీరేమంటారు? ఈ మ్యాచెస్ ఇంకా ఏ మ్యాచెస్ యాడ్ అయితే మంచిగా ఉంటుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ ఈ మ్యాచెస్లో ఇంకో క్వశ్చన్ ఏంటంటే హైలైట్ మ్యాచ్ ఏదంటే మీరు ఏ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఏ మ్యాచ్ కోసం మీరు ఎక్కువ ఎక్సైటెడ్ ఉన్నారో మీరు కామెంట్లో చెప్పండి డార్లింగ్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక షాకింగ్ ఎండింగ్ గురించి, మన రెసల్మేనియా గురించి. రెసల్మేనియాలో కాపోయే నైట్ 1లో కాపోయే ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్, మెయిన్ ఈవెంట్ మ్యాచ్, రోమన్ వర్సెస్ సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ ఎండింగ్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు రీసెంట్లీ రాల్ అంటే మన సెత్ రాలిన్స్ ఫేవర్ ఉంది. ఇప్పుడు పాల్ హేమన్ ఇప్పుడు ఒక ఫేవర్ ఉంది, మన మధ్యలో ఫేవర్ వచ్చేసిందని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ సెత్ రాలిన్స్ ఎందుకు ఇట్లా చెప్పినారు? ఎందుకంటే మన సెత్ రాలిన్స్ ఒక ఫినిషర్ కొట్టి అంటే ఇప్పుడు స్టామ్ కొడదాం అనుకున్నారు, బట్ మన సెత్ రాలిన్స్ పాల్ హేమన్కి స్టామ్ కొట్టలేదు. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే ఇప్పుడు నేను స్టామ్ కొట్టలే కదా, సో ఒక ఫేవర్ ఉంది అన్నట్టు మన సెత్ రాలిన్స్ మాట్లాడేసినారు.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరే చెప్పండి, ఒకవేళ ఇలా జరిగితే కరెక్టా, అసలు ఇది ఎక్కడి నుంచైనా కరెక్ట్ అనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఒక సూపర్ స్టార్ అంటే ఇప్పుడు మన పాల్ హేమన్ ఇన్ ఫ్యూచర్లో అంటే ఇప్పుడు సీఎం పంక్ సైడ్ ఉన్నా సరే, రోమన్ రైన్స్ సైడ్ ఉన్నా సరే, ఇన్ ఫ్యూచర్లో ఏదైనా సూపర్ స్టార్తో మన అంటే ఇప్పుడు రోమన్ అయినా సరే ఇన్ ఫ్యూచర్లో ఫ్యూడ్లో ఉన్నప్పుడు ఆ సూపర్ స్టార్ మన పాల్ హేమన్కి ఫినిషర్ కొట్టడానికి వస్తాడు, బట్ ఫినిషర్ కొట్టాడు అండ్ ఫేవర్ ఉందని చెప్తే అసలు ఎక్కడి నుంచైనా అది సెన్స్ ఉంటుందా? కానీ ఇప్పుడు వీళ్ళు ఫేవర్ అనే వర్డ్కి ఊరికే యాడ్ చేస్తున్నారనమాట. సో ఫ్యాన్స్ మాత్రం బాస్ చాలా పిచ్చి కోపం చూపించినారు ఈ రా తర్వాత. అంటే అసలు ఏంది అంటే ఊకే ఫేవర్, ఇప్పుడు సీఎం పంక్, రోమన్ రైన్స్ అంటే మన పాల్ హేమన్ అంటే ఒక ఫేవర్ అనే వర్డ్ వచ్చింది, అలా స్టోరీ లైన్లో అది సెట్ అయింది. బట్ ఇప్పుడు సెత్ రాలిన్స్ ఫేవర్ ఏందని ఫ్యాన్స్ కొంచెం కోపం చూపిస్తున్నారు అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ అంత కూడా తెలుసు, అంటే ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ ఏంటంటే సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎక్కువ దేని గురించి మాట్లాడుతున్నారు అంటే చాలా చూస్తున్నారు అన్నమాట. ఒక్కొక్కసారి స్టోరీ లైన్స్, సోషల్ మీడియా స్టోరీ లైన్స్ ఏమైనా నచ్చితే అది ఆన్ టీవీలో తీసుకొస్తున్నారు మన గేమ్ ట్రిపుల్ హెచ్. అండ్ రీసెంట్లీ అంటే ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ ఇదంతా ఇలా ఫ్యూడ్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఒక రూమర్ వస్తుంది కదా. ఇప్పుడు రీసెంట్లీ 2 వారాల నుంచి అయితే ఆ రూమర్ ఇంకా చాలా వస్తుంది. అండ్ ఆ రూమర్ ఏంటంటే మన పాల్ హేమన్ సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోవచ్చు, మన పాల్ హేమన్ రోమన్ రైన్స్కి బిట్రే చేస్తాడు, మన పాల్ హేమన్ మన సీఎం పంక్కి బిట్రే చేసి అంటే మీ ఇద్దరు కాదు నేను సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోతా అని చెప్పి మన పాల్ హేమన్ సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోవచ్చు అండ్ మన వీళ్ళిద్దరికి బిట్రే చేయొచ్చు అని ఇలాంటి టాక్ ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉందన్నమాట. అంటే ఇది ఒక రూమర్ కాదు, అంటే ఇది ఒక ఫ్యాన్స్ థియరీ అనమాట. అంటే ఇది ఒక టాక్ అనమాట సోషల్ మీడియాలో. అండ్ మేబీ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఈ టాక్ సోషల్ మీడియాలో చూసినట్టు ఉన్నారు. సో అందుకనే మన ట్రిపుల్ హెచ్ ఏం చేసినారంటే ఇప్పుడు కావాలని ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియా టాక్ ఉంది కాబట్టి దానికి ఆన్ టీవీలో తీసుకొచ్చినారు. అండ్ మన సెత్ రాలిన్స్ అండ్ పాల్ హేమన్ మధ్యలో ఒక ఫేవర్ టైప్ అని ఒక వర్డ్ తీసుకొచ్చి పెట్టేస్తారు అనమాట. ఫేవర్ అనేది పెట్టేసినారు. సో ఇది ఒకటి కావచ్చు. లేదంటారా ఇప్పుడు నిజంగానే ఒకవేళ మన పాల్ హేమన్ సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోతే వీళ్ళిద్దరికే బిట్రే చేస్తే అది ఎక్కడి నుంచి సెట్ కాదు బాస్. అంటే ఇప్పుడు సీఎం పంక్ సైడ్ ఉన్నారంటే దానికి స్టోరీ ఉంది. రోమన్ రైన్స్ సైడ్ అసలు మన పాల్ హేమన్ ఎందుకు వచ్చినారో అది మీకు తెలుసా? అది మీకు తెలియదు అనుకుంటా. సో మన ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా చెప్తాను. సో మన పాల్ హేమన్ రోమన్ రైన్స్ కలిసినారంటే దానికి ఒక స్టోరీ ఉండదన్నమాట. కానీ సెత్ రాలిన్స్ అండ్ మన పాల్ హేమన్ కలవాలంటే ఎలాంటి స్టోరీ లేదన్నమాట. కానీ డబ్ల్యూడబ్ల్యూ కావాలని ఏదో యాంగిల్ చూపించడానికి ఏదో డిఫరెంట్ చేద్దామని ఇలాంటిది ఏమైనా ట్రై చేస్తే మాత్రం కొంచెం కష్టమే అయిపోతుంది బాస్. ఎందుకంటే ఫ్యూచర్లో రోమన్ వర్సెస్ సీఎం పంక్ది ఒక సింగిల్ ఫీడ్ బి నడిపించాలన్నమాట. సో అందుకనే మన పాల్ హేమన్ మేబీ సీఎం పంక్ సైడ్ వెళ్ళిపోవచ్చు, లేదా మన పాల్ హేమన్ రోమన్ రైన్స్ సైడ్ ఉండొచ్చు. బట్ ఇన్ ఫ్యూచర్లో సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోతాడంటే కొంచెం డౌట్ అనిపిస్తుంది. కానీ నెవర్ సే నెవర్ మన ట్రిపుల్ హెచ్ ఈ మధ్యలో ఏదో బుకింగ్ చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూలో. సో అందుకని దీనికి మనం నెవర్ సే నెవర్ అని చెప్పి వదిలేస్తాం. ఇప్పుడు మొత్తం మీ పైన ఉంది గాయస్. ఇప్పుడు మీరేమంటారు? మన పాల్ హేమన్ నిజంగానే సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోతే మంచిగా ఉంటుందా? ఒట్టి ఆ ఫినిషర్ కొట్టలేదని ఒక సెన్సే లేదు బాస్. అంటే ఫినిషర్ ఇయ్యలేదని మన సెత్ రాలిన్స్ సైడ్ వెళ్ళిపోతాడా? అట్లా అంటే ఫ్యూచర్లో ఇక ఎవరైనా సరే మన పాల్ హేమన్ పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ అటాక్ చేయకుండా ఫేవర్ ఉందని చెప్పేస్తారు. సో అప్పుడు మన పాల్ హేమన్ ఇప్పుడు ఆల సైడ్ వెళ్ళిపోతాడా? ఇది ఎక్కడి నుంచైనా అసలు మీకు సెన్స్ కనిపిస్తుందా? అంటే ఏదో బుక్ చేయడానికి ఏదో బుక్ చేస్తున్నారు, బట్ మన పాల్ హేమన్ సీఎం పంక్ సైడ్ వెళ్ళిపోయిన ఒక స్టోరీ ఉంటుంది, రోమన్ రైన్స్ సైడ్ ఉన్న ఒక స్టోరీ ఉంటుంది అనమాట. బట్ సెత్ రాలిన్స్ సైడ్ అది ఫేవర్ కోసం అంటే అసలు ఎక్కడి నుంచి సెన్స్ అయితే లేదనమాట. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను, నెవర్ సే నెవర్ ట్రిపుల్ హెచ్ ఈ మధ్యలో ఏదో చేస్తుండే బాస్. అండ్ ఇంకోటి ఏంటంటే మన పాల్ హేమన్ రీసెంట్లీ ఒక ట్వీట్ చేసినారనమాట. అండ్ ఆ ట్వీట్ ఏంటంటే మన అంటే మెడిసిన్ స్క్వేర్ గార్డెన్ రాసినారు అక్కడ, ఎక్నాలెడ్జ్ యువర్ ట్రైబల్ షీఫ్ అండ్ హంబల్ వాయిస్ మ్యాన్ అని రాసినారు అనమాట. అంటే మన పాల్ హేమన్ ఏదో టీజర్ చేస్తున్నాను, నేను చాలా హంబల్గా ఉన్నాను, మన ట్రైబల్ షీఫ్తో ఉన్నాను అన్నట్టు టీచ్ చేస్తున్నారు. బట్ అది కానికి ఏమైనా కావచ్చు. అండ్ ఇంకొక షాకింగ్ ఎండింగ్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇది రోమన్ రైన్స్ ఫ్యాన్స్ కోసం నిజంగానే ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ కావచ్చు. ఎందుకంటే బాస్ బెట్టింగ్ ఓడ్స్ వచ్చినాయి అన్నమాట ఈ మ్యాచ్ పైన. అంటే ఇంతకుముందే వచ్చినాయి బెట్టింగ్ ఓడ్స్, బట్ ఇంత చేంజెస్ రాలే, అంటే ఇంత ఎక్కువ చేంజెస్ ఏం కాలేనమాట బెట్టింగ్ ఓడ్స్లో. బట్ ఇప్పుడు ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో ఈ బెట్టింగ్ ఓడ్స్ చాలా అంటే చాలా పిచ్చి చేంజెస్ వచ్చినాయి అన్నమాట బెట్టింగ్ ఓడ్స్లో. అండ్ ఈ చేంజెస్ గురించి ఇంటే లేదా ఎస్పెషల్లీ రోమన్ రైన్స్ ఫ్యాన్స్ మాత్రం చాలా పిచ్చిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఈ బెట్టింగ్ ఓడ్స్ లిస్టులో ఇప్పుడు నంబర్ 1 ప్లేస్లో వచ్చేసినారు మన సీఎం పంక్. అండ్ హైలైట్ ఏంటంటే సెకండ్ ప్లేస్, ఇప్పుడు ఎక్కువ సూపర్ స్టార్స్ ఉన్న మ్యాచెస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న సూపర్ స్టార్ లేదా సెకండ్ ప్లేస్లో ఉన్న సూపర్ స్టార్ గెలుస్తాడు అనమాట. బట్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఫస్ట్ ప్లేస్లో సీఎం పంక్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో సెత్ రాలిన్స్ అండ్ థర్డ్ ప్లేస్లో రోమన్ రైన్స్ అనమాట.
అంటే రోమన్ రైన్స్ గెలిచే ఛాన్సెస్ లేవు అని చెప్తున్నాయి ప్రెసెంట్కి వస్తాం మన బెట్టింగ్ ఓడ్స్. సో బెట్టింగ్ ఓడ్స్ నిజంగా చాలా పిచ్చి చేంజెస్ వచ్చినాయి బాస్, అస్సలు అనుకోలేదు. అంటే సెకండ్ ప్లేస్లోనే ఉండే కనీసం రోమన్ రైన్స్, బట్ ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఇవి లేరు అన్నమాట. రోమన్ రైన్స్ డైరెక్ట్గా థర్డ్ ప్లేస్లో వచ్చేసినారు. సో ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్సెస్ సీఎం పంక్వి ఉన్నాయి లేదా సెత్ రాలిన్స్ అన్నమాట. రోమన్ రైన్స్ గెలిచే ఛాన్స్ మాత్రం ఇక లేదు అని మన బెట్టింగ్ ఓడ్స్ చెప్తున్నాయి ప్రెజెంట్ కోసం. ఇప్పుడు నేను ప్రెజెంట్ కోసం ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు ఇంకా రసల్మేనియా కొంచెం టైం ఉంది కదా, సో అప్పటి వరకు మేబీ మన బెట్టింగ్ ఓడ్స్ ఇంకేమైనా చేంజ్ కావచ్చు అన్నమాట. సో చూద్దాం, ఇంకొక 8 days ఉన్నాయి మధ్యలో. ఇప్పుడు ఈ 8 daysలో ఏమైనా కావచ్చు. సో మనం వెయిట్ చేద్దాం. కానీ నిజానికి చాలా షాకింగ్ ఉండే అన్నమాట. బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయినాయి, సీఎం పంక్ గెలుస్తారంట లేదా సెత్ రాలిన్స్ అంట. ఇప్పుడు సెత్ రాలిన్స్ పేరు ఎందుకు వచ్చిందో అది మీకు తెలుసు, నేను మీ అందరికి ముందే చెప్పినాను. అంటే ఇప్పుడు సీఎం పంక్ అండ్ రోమన్ రైన్స్ కొంచెం పర్సనల్ లెవెల్ వెళ్ళిపోతున్నారు. దీని లాభం మొత్తం సెత్ రాలిన్స్ లేపి మన సెత్ రాలిన్స్ గెలుస్తారన్నమాట. సో అందుకని మన సెత్ రాలిన్స్ సెకండ్ ప్లేస్లో వచ్చినట్టున్నారు. ఫస్ట్ ప్లేస్గా సీఎం పంక్ ఉన్నారు, ఎందుకంటే ఫేవర్గా ఉంది. మేబీ మన పాల్ ఏమైనా బిట్రే చేసినా బిట్రే చేయొచ్చు రోమన్కి. సో అందుకనే మన సీఎం పంక్ ఫస్ట్ ప్లేస్లో వచ్చేసినారు అన్నమాట. సో నిజానికి చాలా షాకింగ్ ఉన్నాయి బెట్టింగ్ ఓడ్స్. సో ఇప్పుడు ఈ షాకింగ్ బెట్టింగ్ ఓడ్స్ పైన మీరేమంటారు? అసలు మీ ప్రకారము ఏదో మీరు రోమన్ రైన్స్ ఫ్యాన్ అని కాదు, సెత్ రాలిన్స్ ఫ్యాన్స్ అని కాదు, సీఎం పంక్ ఫ్యాన్స్ అని కాదు, మీరు నిజాయితీ చెప్పండి. ఈ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో అసలు మీ ప్రకారం ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.